అవుతారని చెప్తారు. ఎప్పుడు ముఖ్యమంత్రి గారు రాజగోపాల్ రెడ్డి గారు మొన్న మునుగోళ్ళు అంటాడు కదా, ఇస్తే మంత్రి ఇవ్వండి లేదంటే ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే అంటున్నాడు ఆయన. ఈ పార్టీతో అంటలేడు, అది నువ్వు సరిగ్గా విననట్టుంది. ఓకే, మళ్ళీ ఒకసారి అడుగు, కాంగ్రెస్ తోటి ముఖ్యమంత్రి అవుతావా అని అడుగు. అంటే రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీకి వచ్చే అవకాశాలు. ఆయన అన్నది కాంగ్రెస్ తోటి ముఖ్యమంత్రి అవుతాడు అనలే. ఇప్పుడు ఇస్తే మంత్రిగా ఉంటా, ఇవ్వకపోతే ఇక ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోయి ఏందో చేస్తా, నేను ముఖ్యమంత్రిని అవుతా అంటుండు. ఏంటి అందులో అర్థమైంది అంటున్నా. చెప్పలేము. ఆయన రాజకీయ సమీకరణలు చేసుకొని ఒక ప్రాంతీయ పార్టీకి ఇట్లా పెట్టి ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి రాజగోపాల్ రెడ్డి గారికి ఆ స్ట్రెంత్ ఉందా, ఆ స్టామినా? ఆయన ఆలోచన చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ రాజకీయ ఆలోచన చేస్తున్నందుకే ఆ మాట అన్నాడు ఆయన. కాంగ్రెస్ తోటి ముఖ్యమంత్రి అయితే అనలే, కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ మీరు ఏమనుకుంటారు, రాజగోపాల్ రెడ్డి గారికి ఇలాంటి వ్యక్తులకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందనే ఎక్స్పెక్టేషన్? స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్న మనిషి, మంత్రి కావాల్సినటువంటి గుణగణాలు అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆ సేవా కార్యక్రమాలతో పాటు అనేక విధాలుగా ఆయన మంచి ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకంటే మనం చూసినాం, ఆయన అక్కడ లోకల్ వాళ్ళే వైన్స్ షాపులు వేసుకోవాలి, టైం పెట్టాలి. సాధ్యం అయిందా లేదా వేరు, కానీ అయింది కూడా. ఆ ఆలోచన రావడం ఆ వ్యక్తికి గొప్పది. రాజగోపాల్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేసి ఆ నిర్ణయం కొరకు ఫైట్ చేయడము, ఆ వాయిస్ని బయటికి తీసుకురావడం గొప్ప విషయం. వాయిస్ తీసుకుపోయింది, అది ఇంప్లిమెంట్ కూడా అయింది. ఇప్పుడు నేను అది ప్రత్యక్షంగా నేను చూడలే కదా, మా నియోజకవర్గం కాదు, నేను అక్కడ వెళ్ళలేదు. ఆ మాట అనడం అంటే అది చాలా లోతైన మాట, చాలా మంచి మాట. అటువంటి డైనమిక్ డిసిషన్స్ రేవంత్ రెడ్డి తీసుకోవాలి. ఓకే, తీసుకోవాలి. అలాంటి ఆలోచనలు ఉండాలి. ఆయన ఆలోచన విధానం నాకు నచ్చింది. ఓకే, అట్లాంటి విధానం రావాలి. అట్లాంటి ఆలోచన చేసే నాయకులు కూడా ఉండాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందని అంటున్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళే ఒప్పుకుంటారు ఆయనకు మాట ఇచ్చినాము, ఆయనను చేయలేదు అనేది వాళ్ళే బాధపడుతున్నారు. కాబట్టి అది మళ్ళీ ఇంటర్నల్ పాలిటిక్స్. అంటే మీలాంటి వాళ్ళకి ఇవ్వాలని ఉందా అంటున్నా, మంత్రి పదవి ఇస్తే బాగుంటుందా రాజగోపాల్ రెడ్డి గారికి? అంటే ఇటువంటి యూత్ గురించి కానీ లేకపోతే గ్రామాల గురించి కానీ లోతుగా ఆలోచన చేసే వ్యక్తిగా ఉన్నాడు. అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది. సో ఏందన్నా, అనేక అంశాలు అనేక దఫాలుగా అనేక దశాబ్ద కాలం నుంచి మీరు అధ్యయనం చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. ఎంతసేపు ఆచార్య గారు మాజీ బీసీ కమిషన్ అనో సీనియర్ లీడర్ అనో చెప్పుకునే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా అభిమానించే మీ కార్యకర్తలకు, మీ ఫాలోవర్లు, అరే మా అన్న కూడా ఎమ్మెల్యే కావాలి, మా అన్న కూడా అసెంబ్లీలకు వెళ్ళాలి, మాకు కూడా అసెంబ్లీ పాస్ ఇచ్చి మేము కూడా కూర్చోవాలి అసెంబ్లీ లాంటిలో, అట్లా ఉంటుంది కదా. ఆ ఆశలు ఎప్పుడు నెరవేరుస్తారు? మీ కార్యకర్తల ఆశలు ఎప్పుడు నెరవేరుస్తారు? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు మేము ఈ పార్టీలో చేరినాడు ఎమ్మెల్యే స్థాయికి వస్తామని మేము ఊహించుకోలే, ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని ఊహించుకోలే, ఎమ్మెల్యేగా గెలిచి పాసులో పీసులో ఇస్తారని మేము అనుకోలే. ఓకే, భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త అయినా సిద్ధాంతంతో, క్రమశిక్షణతోటి, హిందుత్వం కోసం, సంఘ ఐడియాలజీతోటి మేము ఈ పార్టీలో పనిచేయాలని అనుకున్నాం. ఆ కాలక్రమంలో మాకు వచ్చే అవకాశాలు వస్తే ఆశపడతాం, రాకుంటే మేము దాని గురించి చింతించం. ఒకవేళ రాజకీయ పదవుల కొరకే ఆశపడితే నేను మీ ద్వారా సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఒక మాట చెప్తున్నా, బీజేపీ కార్యకర్తలు పదవులే కావాలనుకుంటే బీజేపీలకు రావద్దు. పదవుల కొరకు ఆశపడి లేకపోతే ఇంకేదో ఇతరత్ర దాంట్ల కొరకు ఆశపడి బీజేపీలో ఉండొద్దు. వ్యక్తిగతంగా ఎదగాలి, వ్యక్తిగతంగా పదవులు రావాలి, వ్యక్తిగతంగా ఏదో ఆశించాలనుకుంటే ఇతర పార్టీలలోకి వెళ్ళాలి. బీజేపీలో మనం పనిచేసుకుంటూ పోవాలి. అవకాశం వచ్చినప్పుడు అందనంత ఎత్తుకు ఎదిగే అవకాశం భారతీయ జనతా పార్టీలో వస్తుంది. దానికి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. లక్షల మంది
భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త కూడా రాష్ట్రపతి అయిన వాళ్ళు ఉన్నారు, ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, బూత్ అధ్యక్షుడు కూడా జాతీయ అధ్యక్షుడు అయిన వాళ్ళు ఉన్నారు, గ్రామ స్థాయి అధ్యక్షుడు కూడా జాతీయ స్థాయి అధ్యక్షుడు అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నేను మా కార్యకర్తలకు ఇప్పుడంతా కొత్త నాయకత్వం, కొత్త కార్యకర్తలు వచ్చారు. వాళ్ళకు సిద్ధాంతాల యొక్క విశ్లేషణ, సిద్ధాంతాల యొక్క పరిజ్ఞానం వాళ్ళకు ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి యొక్క జన్మదిన శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కార్యకర్తలకు ఇప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి. కార్యకర్తలకు ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వాల్సినటువంటిది ఒకటే. ఇప్పుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత కష్టపడ్డాడు, కానీ ఆయన ఏం ప్రధానమంత్రి కాలే, పార్లమెంట్ మెంబర్ కూడా కాలే కదా. ఆ తర్వాత శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రధానమంత్రి కాలే కదా, ఈ దేశం కోసం బలిదానం చేసింది కదా. ఎంతోమంది కార్యకర్తలు నక్సలైట్ల తూటాలకు బలైన వాళ్ళు ఉన్నాం. నక్సలైట్ల తూటాలకు బలై చాలామంది సంసారాలు ఆర్థికంగా నష్టపోయిన వ్యక్తులు ఉన్నారు. ఈ పార్టీ అధికారంలోకి రావాలి, ప్రజలకు మేలు జరగాలని పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇంట్లో పనిచేస్తున్నాం కాబట్టి మాకు ఇది కావాలని పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సూపర్. మేము గెలిచినా ఓడినా ఈ జెండా కొరకు, ఈ సిద్ధాంతం కొరకు ఈ లైన్లో మేము పనిచేస్తాం. మా కార్యకర్తలకు మేము ఒకటే చెప్తాం, మనము ఆశపడి పనిచేయకుండా ఆచరణ కొరకు పనిచేసి ఆశయం కొరకు ముందుకు నడవాలి తప్ప ఇదైతే ఇదైతే ఉంటుంది. వ్యక్తిగా ఇవాళ రేపు పొలిటికల్ ఏముంది, వ్యక్తిగతమైనటువంటి ఆశలు పెట్టి చాలా మటుకు మమ్మలను కూడా లాస్ట్ టైం 18లా పేరు చెప్పొద్దు, ఒక పెద్దలు వేరే పార్టీ నాయకులు, నేను శబరిమలలో ఉన్నా, నాకు ఫోన్ చేసి మీరు రేపు రావాలి, నీ దగ్గరికి పలానా ఎంపీ వస్తాడు, మీరు ఒకసారి వస్తే మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం, మేము గెలిపించుకుంటాం, మీరు రావాలన్నారు. నేను అక్కడ ఏం చెప్పకుండా సైలెంట్గా అయిపోయినా. తెల్లారి ఎంపీ వచ్చిండు. నేను చెప్పినా నేను పార్టీ మారనే, ప్రాణం పోయినంత వరకు ఇళ్ళనే ఉండాలి, మేము చాలా రాను అన్నా. ఆ టైంలో నేను 78 ఓట్లతో ఓడిపోయినా బీజేపీకి వెళ్ళి. కానీ అదే నేను వాళ్ళు పిలిచిన పార్టీలకే పోయినుంటే 30-40 వేలతోటి గెలుస్తుంటే. మళ్ళా 18లో కూడా పిలిచిర్రు, నేను 18లో పోలే. మళ్ళా మొన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ మొన్న ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి కూడా నాకు టికెట్ అడిగిర్రు, నేను రిఫ్యూజ్ చేసినాకనే ఇప్పుడు గెలిచిన ఆయనని నా తర్వాతనే తీసుకుపోయారు. ఆయన పోయిండు, ధైర్యం చేసి ఆయన ఎమ్మెల్యే అయ్యిండు. బీఆర్ఎస్లోకి వెళ్ళి 10-15 రోజుల ముందు కాంగ్రెస్లోకి పోయిండు, ఎమ్మెల్యే అయ్యిండు. నన్ను కూడా అడిగిర్రు, రా టికెట్ ఇస్తాం, నీకు అన్ని రకాలుగా ఇస్తామన్నారు. మేము చెప్పినాం, మేము ఎమ్మెల్యేలు కావాలని రాలే ఈ పార్టీలకు, ఏదో ఎంపీలు కావాలని రాలే ఈ పార్టీలకు. మా పార్టీ సిద్ధాంతంతో ముందుకు నడవాలి. నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఈ దేశంలో ముందుకు నడపాలి. ఆ దిశలో మేము పనిచేస్తున్నాం. కానీ వచ్చే ఎన్నికలలో ఏమవుతుంది, మళ్ళీ వచ్చే ఎన్నికలలో ఏమవుతుంది, పార్టీ ఆలోచన చేస్తుంది, సర్వే చేస్తుంది, ఎవరు స్టాండర్డు, ఎవరి వ్యక్తులు ఎట్లా పోటీ చేయగలుగుతారు చూస్తారు. నాకంటే మెరుగైన వ్యక్తి గెలిచే అవకాశం ఉంటే ఆ వ్యక్తికే అవకాశం ఇవ్వమంటాం. మేము కూడా మొన్న సర్వే చేసినాం. సర్వే చేసి ఎవరికి మెజారిటీ ప్రజలు ఈ వ్యక్తిని నిలబెడితే బాగుంటుందని 1% ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇచ్చినాం. రేపు కూడా తెలంగాణలో అదే ప్రక్రియని మొదలు పెట్టాలి. ఇలా ఒక సర్వే చేయాలి, ఏ వ్యక్తిని ప్రజలు కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా, ఏ వ్యక్తిని ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు ఎమ్మెల్యేగా, ఆ వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి, అన్ని విధాలుగా అవకాశాలు ఇవ్వాలి, కార్యకర్తలు కష్టపడాలి, గెలవాలి. అంతేగాని ఇక ఆశ పెట్టుకొని ఇది అవుతుంది అదే. ఇప్పుడు మా మీద నక్సలైట్లు 2-3 టైమ్స్ ఫైర్ చేసారు, అటాక్ చేసారు, అయినా మేము పార్టీ ఇడవలే కదా. వాళ్ళు పెట్టిన డిమాండ్ ఏంది, ఇప్పటికి నా దగ్గర నక్సలైట్ రాసిన ఉత్తరం ఉంది. ఏమని ఉంది అందులో, నేను భూములు కబ్జా చేసినాను లేదు, లేకపోతే ఇంకేవో చేసినామని లేదు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఉండు, లేకపోతే నీకు మరణ శిక్ష విధించబడుతుంది అని అన్నారు. అన్నా కూడా మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నాం కదా, మా పక్కన ఉన్న వాళ్ళని గాలిస్తే కూడా మేము బతికినాము. ఇవాళ మా ఎంబడి తిరిగిన కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తలు పాలమూరు జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది మా ముందర చనిపోయారు కదా.
వాళ్ళేమి పదవుల కొరకు చనిపోయిరా? ఈ జెండా కొరకే కదా చనిపోయింది. ఈ జెండాని బతికేనికి ఎంతోమంది చనిపోయారు కదా. మేము కూడా ఒక అవకాశం వస్తే ఈ పార్టీ కొరకు, ఈ జెండా కొరకు చనిపోయే అవకాశం 2-3 సార్లు వచ్చింది, చనిపోలేదు. మళ్ళీ అవకాశం వస్తే కూడా చనిపోనికి సిద్ధంగా ఉన్నాం. చాలా గ్రేట్. ఈ పార్టీ కొరకు, ఈ సిద్ధాంతం కొరకు, ఏదో పనికి వాళ్ళ మాటల కొరకు కాదు. ఎలా మేము ఒక నిబద్ధతతోటి 40 ఏళ్ళు ఉన్నాం. 40 ఇయర్స్ బాగా ఎమోషనల్ అవుతున్నారు మీరు. 40 ఇయర్స్ పని చేసినాం. మా వ్యక్తిత్వాన్ని, మా సిద్ధాంతాన్ని, మా లైన్ని వ్యక్తిగతంగా జోడించి మాట్లాడొద్దు, వ్యక్తిగతంగా జోడించొద్దు. కళ్ళలో మేము ఎన్ని త్యాగం చేసి వచ్చినాం, మేము ఎన్ని త్యాగం చేసినాం. అవును. ఒకప్పుడు నక్సలైట్లు ఉత్తరం రాసిరంటే రాజీనామా చేసి ఎక్కడనో షిఫ్ట్ అయిపోయి బతికిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అనాల్సి వచ్చిందన్న? పార్టీ కోసం నా ప్రాణాలను కూడా ఇస్తాను ఎందుకు అనాల్సి వచ్చింది? ఈ పార్టీ కంటే ఈ పార్టీ ఈ దేశానికి, ఈ ప్రజలకు అవసరం కాబట్టి ఇస్తామంటున్నాం. ఓకే. స్వతంత్ర పోరాటంలా మేము పుట్టలేదు, మేము పనిచేయలేదు. ఈ దేశం కొరకు మేము చచ్చిపోయే అవకాశం ఒకవేళ కావాలంటే ఈ పార్టీ కొరకు చచ్చిపోతే దేశం కొరకు చచ్చిపోయినట్టే. చాలా అద్భుతంగా చెప్పారు. ఈ పార్టీ కొరకు చచ్చిపోతే ఈ దేశం కొరకు చచ్చిపోయినట్టే. ఈ పార్టీ ఆ దేశం కొరకే ఉన్నది. ఓకే. మేము ఆశించేది అంతకంటే ఎక్కువేం లేదు. చాలామంది మా దగ్గర కొలిమేల వెంకటేశ్వరరావు మాకు సిద్ధాంతాన్ని నేర్పిండు. ఆయన సిద్ధాంతాన్ని నేర్పిండు మాకు. ఆయన ఆశయాలు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలు. మాకు పదవులు కాదు, పదవులు అవి వచ్చేటప్పుడు వస్తుంటాయి. ఎలా బీజేపీలోకి వచ్చిన వాళ్ళు, బీజేపీ చాలామంది వ్యతిరేకించిన వాళ్ళు బీజేపీలోకి వచ్చి ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, బీజేపీలో కేంద్ర మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, బీజేపీని దశాబ్దాలు తిట్టిన వాళ్ళు బీజేపీలోకి వచ్చి. అట్లని ఆండ్లో ఉన్నప్పుడు మాకు వ్యతిరేకులు, మా దాంట్లోకి వచ్చినప్పుడు మా పార్టీ నాయకులు మేము ఆదరిస్తాం.